బ్రేకింగ్ న్యూస్ సస్పెండెడ్ ఇరిగేషన్ ఏఈఈ నికేష్ కుమార్ అక్రమ ఆస్తులు తవ్వే కొద్దీ బయటపడుతూ ఉన్నాయి. ఈ అవినీతి అధికారి కేసులో వేగం పెంచిన ఏసీబీ బినామీల బ్యాంక్ లాకర్లను కూడా ఓపెన్ చేస్తోంది. అతని అక్రమాస్తులు 17,73,00,000గా గుర్తించారు అధికారులు. కొత్తగా మరిన్ని చిరస్థరాస్తులను స్వాధీనం చేసుకుంటున్నారు. పక్కా సమాచారంతో నికేష్ స్నేహితుడు బ్యాంక్ లాకర్ ని తనిఖీ చేసి అందులో కిలోన్నర బంగారం, వజ్రాలు, స్థిరాస్తులకు సంబంధించిన కీలక పత్రాలని కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అరెస్ట్ కావడానికి 20 రోజుల ముందు ఊరికి వెళ్తున్నానని నమ్మించిన నికేష్ తన స్నేహితుడి బ్యాంక్ లాకర్లో వీటిని దాచినట్లుగా అధికారులు గుర్తించారు. మొత్తం 18 లాకర్లను తెరవగా అన్నిట్లో కూడా భారీ మొత్తంలో బంగారం, వజ్ర ఆభరణాలు బయటపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా మరికొన్ని చోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు కూడా దస్తావేజులు చూస్తే కనిపిస్తోంది. అయితే నికేష్ మే 30న లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి అరెస్ట్ అయ్యాడు. అధికారులు తనపై మరోసారి దాడి చేస్తారని గ్రహించి ముందుగానే జాగ్రత్త పడ్డాడు. నికేష్ ను అరెస్ట్ చేసిన రోజే అతని ఇంట్లో 8 బ్యాంక్ లాకర్ల తాళాలను అధికారులు గుర్తించారు. వాటిలో 2 నికేష్ స్నేహితుల పేర్ల మీద ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. వాటి ఆధారంగా నికేష్ స్నేహితుడి సమక్షంలో ఒక లాకర్ ని తెరిచారు. మరో స్నేహితుడి పేరిట ఉన్న లాకర్ ని 1-2 రోజుల్లో తెరవనున్నారు. నికేష్ తో పాటు కుటుంబ సభ్యులు, బినామీలుగా అనుమానిస్తున్న వారి బ్యాంక్ లావాదేవీలపై అధికారులు దృష్టి సారించారు. ఆ అకౌంట్లను ఫ్రీజ్ చేయాలని ఇప్పటికే సంబంధిత బ్యాంకులకు లేఖలు కూడా రాశారు. నికేష్ కు చెందిన 5 ఐఫోన్లను రిట్రీవ్ చేస్తున్నారు. విస్తుపోయే విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. ఒక్కొక్క లాకర్ ఓపెన్ చేస్తున్న కొద్దీ ఏసీబీ అధికారులు కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి రాణా లైవ్ లో అప్డేట్స్ అందిస్తారు. రాణా, చెప్పండి, ఇప్పటి వరకు ఓపెన్ చేసిన లాకర్లు ఎన్ని, పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఇంకా ఎన్ని లాకర్లు ఓపెన్ చేసే అవకాశం ఉంది? నికేష్ కుమార్ సంబంధించిన మొత్తం 18 లాకర్లు ఉన్నాయి. ఆ 18 లాకర్స్లో 16 మాత్రం ఇతర కుటుంబ సభ్యులది, తన బినామీలకు సంబంధించినటువంటి వాళ్ళందరిది కూడా 16 లాకర్స్. కేవలం 2 లాకర్స్ మాత్రమే నికేష్ కుమార్కి సంబంధించినటువంటి లాకర్స్. ఆ 2 లాకర్స్ కూడా ఇప్పుడు ఓపెన్ చేసినటువంటి నేపథ్యం పడుతుంది. ఓపెన్ చేస్తే కళ్ళు బయర్లు కమ్మాయి. ఎందుకంటే ఒక పక్క గోల్డ్, వజ్రాలు, దాంతోపాటు ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ చాలా పెద్ద ఎత్తున కూడా లభ్యమైనటువంటి నేపథ్యం కనపడుతుంది. వాటి విలువ కూడా కోట్లాది రూపాయలు కూడా ఉంటుందనేసి కూడా ఇప్పటికే తెలుస్తుంది. ఎందుకంటే మొదట్లో ఎప్పుడైతే నికేష్ కుమార్కి సంబంధించిన విషయంలో ఏసీబీ అధికారులు దాడి చేసిన తర్వాత తన ఇంట్లో పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన తర్వాత అప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ కానీ, కొంత డబ్బు కానీ, కొంత దాంతోపాటు గోల్డ్ కానీ అంతా కూడా మూట చుట్టి ఏదైతే నికేష్ కుమార్ ఇంటికి సంబంధించినటువంటి ఇంటి నుంచి బయటకు వేయడానికి వాళ్ళు ప్రయత్నించారు. వాళ్ళ కిటికీల నుంచి బయటకు వేసినప్పుడు ఏసీపీ అధికారులు అప్పుడు అక్కడే ఉన్నారు కాబట్టి కింద ఇంకో టీము వాళ్ళకి అది దొరికింది, దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. దాన్ని స్వాధీనం చేసుకుంటే దాని విలువ కూడా చాలా వందల కోట్ల రూపాయల వరకు కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు పూర్తిగా నికేష్ కుమార్ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టిన తర్వాత అతనికి సంబంధించినటువంటి వ్యవహార శైలి ఏ విధంగా ఉంది, అతనికి సహకరిస్తున్నటువంటి వారెవరు, ఆయన ఏఈగా పనిచేస్తున్నటువంటి కింది స్థాయి ఉద్యోగులు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా సహకరించినట్టుగా తెలుస్తుంది. వారిలో అత్యంత నమ్మకస్తులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని తన బినామీలుగా నికేష్ కుమార్ పెట్టినట్టుగా ఏసీపీ అధికారులకి ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి పరిస్థితుల్లో దానికి తోడు నికేష్ కుమార్ ఇంట్లో పనిచేసినటువంటి వర్కర్ ఎవరైతున్నారో ఆ వర్కర్ని కూడా అతను నమ్మిన బట్టిగా చేసుకుని చాలా వరకు ఆస్తులు అతనిపైన పెట్టి అతనికి మంత్లీ శాలరీ లాగా ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అది కూడా బయటపడింది. దాంతోపాటు కుటుంబ సభ్యులు, దూరపు బంధువులు వీళ్ళందరినీ కూడా అతను మచ్చిక చేసుకుని వాళ్ళ పేర్ల మీద ఈ యొక్క ఆస్తులన్నీ పెట్టాడుగా తెలుస్తుంది. అయితే కొంతమంది ఆస్తులు పెట్టినప్పటికీ వాళ్ళకు కూడా తెలియదు అతను మా పేరు మీద ఇన్ని ఆస్తులు పెట్టాడనే తరపున కూడా కొంతమంది వాళ్ళకు కూడా తెలియనటువంటి నేపథ్యం పడుతుంది. సో ఇప్పటికే ఈ లాకర్స్ అన్నీ కూడా ఇప్పుడు కేవలం 2 లాకర్స్ మాత్రమే ఓపెన్ అయ్యాయి కాబట్టి మిగిలిన 16 లాకర్లు కానీ ఓపెన్ చేస్తే
ఇప్పటి వరకు తనిఖీల్లో దాదాపు 200 కోట్ల రూపాయల పైగా అక్రమాస్తుల చిట్టా అనేది బయటపడిన నేపథ్యంలో ఈ లాకర్లు కానీ ఓపెన్ అయితే ఆ చిట్టా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఏసీబీ అధికారులు భావిస్తున్నారు మినిమం 500 కోట్ల నుంచి 700 కోట్ల రూపాయల వరకు కూడా అతని అక్రమాస్తుల యొక్క చిట్టా ఉండబోతుందనేది కూడా వారు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు బహిరంగ మొత్తం మార్కెట్లో చూసుకుంటే అతను కొనినటువంటి విల్లాలు కానీ, అతను అనుభవిస్తున్నటువంటి ఫామ్ హౌస్లు కానీ, దాంతోపాటు అపార్ట్మెంట్లు కానీ, దాంతోపాటు ఇతర కంపెనీల్లో పెట్టుబడులు కానీ, ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత కేవలం అతని పేరు మీద కాకుండా ఈ బినామీల పేర్ల మీద ఉన్నటువంటి వారిపైన ఆస్తులు కూడా రెండు లాకర్లలోనే దాదాపు 200 కోట్లకు పైగా ఆస్తులు బయటపడ్డాయి. ఇంకా మిగిలిన లాకర్లు ఓపెన్ చేస్తే ఇంకెంత మొత్తంలో బయటపడుతుందో ఇప్పుడు నిజంగా ప్రతి ఒక్కరికి కూడా విస్మయానికి గురి చేస్తుంది. అయితే ఇప్పుడు ఐఫోన్లు ఏవైతే ఐఫోన్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా అందుతుందో రిట్రీవ్ చేస్తున్నామంటున్నారు. అది కూడా కనుక బయటపడితే ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరిగాయి, లావాదేవీలు జరిగాయి కూడా బయటపడే అవకాశం లేకపోలేదు కదా. ఈ కేసులో అత్యంత కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఈ ఐఫోన్ల వ్యవహారం. ఎందుకంటే తను మొదటగా నేను ఒక్క ఫోన్ మాత్రమే వాడాననేసి కూడా ఏసీపీ అధికారులు దృష్టికి తీసుకొచ్చాడు. అయితే వారు ఇంటర్నల్ విచారణ చేసిన తర్వాత అతను దాదాపు 5 కొత్త మోడల్స్ సంబంధించిన ఐఫోన్స్ వాడినట్టుగా ఏసీపీ అధికారులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే దాంట్లో ఇప్పటివరకు 2-3 ఫోన్లు కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. మరో 2 ఫోన్లు వేరే చోట పెడుతున్నప్పుడు అక్కడి నుంచి కూడా తెప్పిస్తున్నారు. ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి డేటా అనేది కూడా చాలా ఇంపార్టెంట్గా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఎక్కువగా ఈ కోడ్ లాంగ్వేజెస్లో కొన్ని చాటింగ్ చేసినట్టుగా అధికారులు ఇప్పటివరకు 2 ఫోన్లు రిట్రైవ్ చేశారు కాబట్టి దాంట్లో ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతోపాటు తను ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నాను, ఎవరి పేరు మీద కొన్నాను, ఆస్తులు కొన్నటువంటి డబ్బులు ఏ విధంగా మరలించారు, దాంతోపాటు కొన్ని చోట్ల లంచంగా తీసుకున్నటువంటి లిక్విడ్ క్యాష్ అనేది అమౌంట్ ఎక్కడెక్కడ పెట్టనే అంశాన్ని ఆ ఫోన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏసీపీ అధికారులు దాంతోపాటు కొన్ని డాక్యుమెంట్స్ కూడా వేరే చోట అతను పెట్టినట్టుగా తెలుస్తుంది. అవి కూడా తన ఫోన్లో ఒక మెసేజ్ రూపంలో పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. చాలా వరకు కొన్ని డాక్యుమెంట్స్ ఫోటోలు తీసుకుని మెయిల్లో చేసుకున్నాడు. దాంతోపాటు ఇటు టెలిగ్రామ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, అలాగే లింక్డ్ఇన్ కానీ ఇతర సోషల్ మీడియాకి సంబంధించినటువంటి యాప్స్ అన్ని కూడా ఎక్కువగా అతను వాడుతున్నాడు. దాంతోపాటు ఈ ఫోన్పే, గూగుల్ పేలో కూడా ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ అనేది దాదాపు 5-6 అకౌంట్స్ కూడా చేసినట్టుగా చాలా క్లియర్గా కూడా అధికారులకి ఆధారాలు దొరికినటువంటి నేపథ్యంలో వాటిని బేస్ చేసుకుని ఇప్పుడు క్వశ్చన్ చేయబోతున్నారు. ఇప్పుడు నికేష్ కుమార్ సంబంధించిన విషయంలో కస్టడీ వేస్తున్నారు కాబట్టి కస్టడీకి కానీ అతన్ని అనుమతిస్తే మాత్రం ఇప్పుడు ప్రాథమికంగా దొరికినటువంటి ఈ ఎవిడెన్స్ని బేస్ చేసుకుని అతన్ని క్వశ్చన్ చేయబోతున్నారు. రాణా, అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ చాలా మందికి అందులో ఏం పెట్టాడో కూడా తెలియదు అని అంటున్నారు. లాకర్స్లో అని కొంతమంది వాపోతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అందుతోంది. ఇది ఎంతవరకు నిజం? అలాగే నిజంగా తెలియకుండానే లాకర్లో పెడుతూ ఉంటాడా? ఆస్కారం ఉందా? అంటే లాకర్ విషయానికి వస్తాం ఆల్మోస్ట్ ఇప్పుడు బినామీలకు అందరికీ తెలుసు విషయం. వాళ్ళ అకౌంట్ల పేరు మీద కూడా ఓపెన్ ఉంది కాబట్టి కాదు. కాకపోతే కొన్ని ఆస్తులు అంటే అక్కడ స్థిరచర ఆస్తులు కొన్ని కొనుగోలు చేశారు. అంటే వాళ్ళ పేరు మీద కొనుగోలు చేసినట్టుగా తెలియదు. కాకపోతే వాళ్ళు కొంత అప్పు రూపంలో డబ్బులు ఇచ్చినట్టు వాళ్ళ దగ్గర సైన్ చేసుకున్నట్టు ఇట్లా కొన్ని వ్యవహారాలు చేశారు. కానీ ఆ ఆస్తులన్నీ మా పేరు మీద అనేది కూడా వాళ్ళకు కూడా డౌట్ ఉంది. సో ఇప్పుడు ఏసీబీ అధికారులు వాళ్ళకి తెలియజేయడంతో మా దగ్గర ఇంత ఆస్తులు ఉన్నాయని కొంతమంది చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఈ చిట్టా చాలా వరకు ఉంది. కేవలం మనం 18 మంది 20 మంది మాత్రమే ఇప్పటి వరకు బయటపడింది. ఇంకా ఎంక్వైరీ వస్తే కస్టడీలోకి తీసుకుంటే మాత్రం నికేష్ కుమార్ సంబంధించిన విషయంలో చాలా మంది ఇంకా బయటపడే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రాథమికంగా కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి వారిని కూడా ఇప్పుడు విచారించారు. వారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నికేష్ కుమార్ కూడా ప్రశ్నించబోతున్నారు. ప్రశ్నించిన తర్వాత ఇంకా ఎక్కడెక్కడ కేవలం ఒక హైదరాబాద్ సంబంధించిన ఆస్తులు మాత్రమే మెయిన్ ఎక్కువగా ఐడెంటిఫై చేశారు. ఇతర జిల్లాల్లో కూడా ఎక్కువగా అతను కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. తన స్నేహితుల ద్వారా కూడా కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. ఎంత మొత్తంలో ఆయన కొనుగోలు చేస్తారు, దాంతోపాటు పెట్టుబడులు కూడా ఇతర కంపెనీల్లో కూడా పెట్టినట్టుగా ఏసీపీ అధికారులకు అనుమానం వచ్చింది కాబట్టి వాటిని కూడా ట్రేస్ చేసే పనిలో ఏసీపీ అధికారులు ఉన్నారు. సో మొత్తం ఎంటైర్ ఈ స్కామ్ అంతా కలుపుకొని, అవినీతి అంతా కలుపుకొని ఈ హెచ్ఎండిఏ బాలకృష్ణ కంటే చాలా ఎక్కువ రేట్లోనే ఈ యొక్క స్కామ్ ఉండబోతుందనేసి కూడా ఏసీపీ అధికారులు భావిస్తున్నారు. చాలా పెద్ద కేసుగానే వీళ్ళు పరిగణిస్తున్నారు కాబట్టి ఎక్కడా కూడా చిన్న పొరపాటు కూడా కాకుండా అన్ని కోణాల్లో కూడా వీరు విచారణ చేస్తున్నారు. అన్ని కోణాల్లో కూడా ఆధారాలను వీరు సేకరిస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే గతంలో ఏసీపీకి ఆయన డ్రాప్ అయిన తర్వాత చాలా వరకు ఆధారాలను ఆయన చెరిపేసే పనిలో నికేష్ కుమార్ ఉన్నాడు. తర్వాత ఆయన పైన నిఘా పెట్టిన తర్వాత ఆయన వ్యవహార శైలి కానీ, ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటనేది కూడా తెలుసుకున్న తర్వాత
తర్వాత మరొకసారి రైడ్ చేసినప్పుడు ఇవన్నీ కూడా బయటపడినటువంటి పరిస్థితి. సో వేచి చూడాలి అతని ఎన్ని రోజుల పాటు కోర్టు కస్టడీకి అనుమతిస్తుందా అన్నది. రైట్ రానా, థ్యాంక్ యూ సో మచ్. నికేష్ కు సంబంధించి అలాగే నికేష్ బినామీలకు సంబంధించిన లాకర్లను ఓపెన్ చేస్తుంటే ఏసీబీ అధికారుల కళ్ళు బయలు కమ్ముతున్నాయి. ఒక్కొక్క లాకర్లో కిలోల కొద్ది బంగారం బయటపడుతోంది, అలాగే వజ్రాభరణాలు బయటపడుతూ ఉన్నాయి. ఆస్తులకి సంబంధించి, స్థిరాస్తులకి సంబంధించి డాక్యుమెంట్స్ కూడా బయటపడుతున్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే అత్యంత భారీ స్కామ్ గానే దీన్ని చూసేటట్టుగా అనిపిస్తోంది. ఏసీబీ అధికారులు ఇంకా లాకర్లను ఓపెన్ చేయాల్సింది. ఇప్పటికే 200 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ అందుతోంది.